ఒక చైతన్య రథం ఎక్కి 9 నెలలు తిరిగి ఇంటికి రాకుండా, పిల్లల పెళ్లిళ్ళు కూడా రాకుండా ఏ విధంగా సమాజం కోసం అంకితమయ్యారనేది ఎన్టీఆర్ చరిత్ర ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు 9 నెలల్లో ముఖ్యమంత్రి కావడం, అక్కడి నుంచి ఈరోజు కూడా ఆయన పెట్టిన పార్టీ శాశ్వతంగా ఉంటుంది. తెలుగు జాతి ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ఉంటుందని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా. మీ అందరూ కూడా చూస్తే మేము ఆన్లైన్లో మెంబర్షిప్ చేస్తా ఉంటే 73 లక్షల మంది ఇప్పటికీ మెంబర్స్ అయ్యారు. అది తెలుగుదేశం పార్టీ శక్తి, సామర్థ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. తెలుగు జాతి ఆత్మగౌరవం అన్నా, తెలుగు జాతి పౌరుషం అన్నా గుర్తొచ్చే నాయకుడు ఎన్టీ రామారావు గారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మహిళలకు మొదటిసారి ఆస్తి హక్కు ఇచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఈరోజు ఏ ఆడబిడ్డ అయినా సరే తల్లిదండ్రులు అన్యాయం చేస్తే ధైర్యంగా కోర్టుకెళ్లి ఫైట్ చేసే శక్తి మీకుంది. మీకు ఆస్తి హక్కు ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంత మునుపు సంక్షేమ కార్యక్రమాలే తెలియవు. ఎన్టీఆర్ గారు రాకమునుపు మనం చూసి ఎన్టీఆర్ రాజకీయాలకు రాకమునుపు రాజకీయాలంటే ఏదో పరిపాలన, ప్రభుత్వం అంటే పెత్తందారి వ్యవస్థగా ఉండేది. అలాంటిది మనం చూస్తే కూడు గూడు గుడ్డ నినాదంతో పాలనకి నూతనమైన అర్థం ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఫస్ట్ టైం దేశంలో రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ స్ఫూర్తి ఈరోజు ఏ స్థాయికి వచ్చిందంటే చట్టసభల్లో కూడా మహిళలకు తొందరలోనే రిజర్వేషన్లు వస్తున్నాయి. దానికి నాంది పలికిన నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మండల వ్యవస్థ తీసుకొచ్చి పరిపాలన వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టాడు. స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికలకు శ్రీకారం చుట్టారు. పేదలకు ₹2 కేజీ బియ్యం ప్రవేశపెడితే ఇది ఫుడ్ సెక్యూరిటీగా ఇప్పుడు రూపకల్పన చేసే పరిస్థితికి వచ్చారు. మామూలుగా ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో ఎప్పుడు కూడా ప్రముఖమైన పాత్ర వహించరు. అలాంటిది మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఢిల్లీని గజగజలాడించి అక్కడ పార్టీని ఓడించి నేషనల్ ఫ్రంట్ను అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. నాకు ఇక్కడే వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. ఆగస్టు క్రైసిస్లో ఆ రోజు ఎన్టీ రామారావు గారిని దించేస్తే వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ వచ్చి 30 రోజులు వెంకయ్యనాయుడు గారు రోడ్ల మీదకి వచ్చి మళ్ళా ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి వరకు కృషి చేసిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆల్ అపోజిషన్ పార్టీస్ని కూడగట్టిన వ్యక్తి. నాకు చాలా సందర్భంలో చూశాను. మా అందరికంటే వెంకయ్యనాయుడు గారిని ఎన్టీ రామారావు గారు ఎక్కువగా అభిమానించేవారు. అంత అభిమానంతో ఈయన యొక్క సమర్థతో ఆయన ఎప్పుడు కూడా అలాంటి అభిమానం చూపించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు జాతీయ భావాలతో ఒక ప్రాంతీయ పార్టీని నడిపిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అగ్రనటుడిగా ఉండి ప్రజల కోసం జోలి బట్టి ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు, రాయలసీమలో కరువు వచ్చిన, దివిసీమలో తుఫాన్ వచ్చిన, చైనా దురాక్రమణ చేసిన, పోలీసుల అవసరాల కోసం జోలి బట్టి డబ్బులు వసూలు చేసి ఆ సందర్భంలో ప్రజాసేవ ఏ విధంగా ఉండాలనో చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన ఒకే నినాదం ఇచ్చారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్.
అప్పుడు చాలామంది అడిగారు, ఎన్టీఆర్ని వచ్చినప్పుడు కొత్తగా పార్టీ పెడితే దేశంలో క్యాపిటలిజం ఉంది, కొంతమంది క్యాపిటలిజం మాట్లాడుతున్నారు, కొంతమంది సోషలిజం మాట్లాడుతున్నారు, కొంతమంది కమ్యూనిజం మాట్లాడుతున్నారు, మీరు ఏది మీ సిద్ధాంతం అంటే ఎన్టీ రామారావు గారు ఆలోచించి ఒకే మాట చెప్పాడు, నాకు ఈ ఇజాలు ఏమీ తెలియవు, నాది హ్యూమనిజం, అదే నా సిద్ధాంతం అని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. ఇప్పుడు అన్ని ఇజాలు పోయినాయి, ఇప్పుడు ఒకటే మెటీరియలిజం వచ్చింది. అందరికీ ఆదాయం కావాలి, డబ్బులు కావాలి, మెరుగైన జీవన ప్రమాణాలు కావాలి. అది మొట్టమొదటిసారి చెప్పిన ఏకైక నాయకుడు భారతదేశంలో నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన స్ఫూర్తి మనందరిలో ఉంది. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఇప్పుడే రామకృష్ణ గారు చెప్పారు, అమెరికా లాంటి దేశంలో భారతదేశంలో ఎన్నో భాషలుంటే తెలుగు భాషను అధికార భాషగా అక్కడ ఒక భాషగా డిక్లేర్ చేశారంటే అది తెలుగువారి సత్తా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నిన్ననే మేము ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047ని లాంచ్ చేశాం. ఇందులో మీరు చూస్తే మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. నేను ఎప్పుడూ చెప్తాను, ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి తలుచుకొని ఆయన ఫోటో చూసి మీరు సంకల్పం చేస్తే ఏదైనా సాధ్యమనేది నా అభిప్రాయం. ఆయన స్ఫూర్తి మనలో ఉంది, ఆయన ఆశీస్సులు మనలో ఉన్నాయి. కానీ మనం ఆలోచించాల్సింది ఆయన ఆలోచించుకొని ఏదో ఒక 5 నిమిషాలు పొగిడి ఇంటికి పడుకునేది కాదు. ఆయన తలుచుకొని మీరు ఏమి కావాలి అనుకుంటే అది అయ్యే ఆశీస్సులు, స్ఫూర్తి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మీరు పొందే అవకాశం ఉంది.